సడన్గా మా హస్బెండ్ వచ్చి విజయనగరం వెళ్దాం రెడీ అవ్వు అని అన్నారు. నేను లిటరలీ షాక్, ఏంటి సడన్గా అని. తర్వాత ఎగ్జైట్మెంట్ అనమాట. చాలా రోజుల నుంచి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా నందుకి మొక్కు కూడా ఉంది అనమాట. సో వెళ్దాం అని వెంటనే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఎన్నో డేస్గా అనుకుంటున్నాను అనమాట, మా నందు పుట్టినప్పటి నుంచి వెళ్దామని. కానీ ఇప్పటికి తీరుతుంది ఇలా. మా నందు అయితే మా మమ్మీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏంటి అని చూస్తున్నాడు. అండ్ వెళ్ళేటప్పుడు చాలా డల్గా ఉన్నాడు కూడా, సైలెంట్గా ఏమీ అనలేదు, అల్లరి కూడా చేయలేదు. సో రీచ్ అయిపోయాం. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో అందుకనే నేను ఏ వీడియో తీసుకోలేకపోయాను. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ అలానే నాకు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అసలు దర్శనం చేసుకుంటున్నంతసేపు ఆవిడని చూస్తూ అలా ఉండిపోయానమాట. ఆ తర్వాత కొంచెం ఆకలి వేస్తూ ఉంటే మేము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము. మా నందు ఇంకా అక్కడ అల్లరి చేసాడు. ఇంకా మేము తినేటప్పుడైతే ఇంకా మరి ఆగలేదు, విజృంభించాడు. ఇంకా ఇంత మంచి ఛాన్స్ వచ్చాక వాడు ఆగుతాడా? మొత్తం అన్ని బుక్స్ ఇంకా కర్చీఫ్ మొత్తం పాకం పెట్టేశాడు. ఆ తర్వాత క్యారెట్ కూడా ఇచ్చాను. మండి వచ్చిన తర్వాత క్యారెట్ని అటు ఇటు ఇసిరేసి అల్లరి చేసేసాడు. వాళ్ళందరూ స్టాఫ్ కూడా ఎత్తుకున్నారనమాట. ఇంకా రిటర్న్ అయిపోయాం మేము. సడన్ ట్రిప్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొన్నిసార్లు సడన్ ట్రిప్సే మనకి చాలా మెమొరీస్ ఇస్తాయి కదా.